స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం, శిశిర ఋతువు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించడం జరిగింది. ప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. गिरिजानध्ये नमः आवाहयामि ध्यायामि ध्यानं समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमाविलेपनं समर्पयामि. అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధ భరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అనంతనామధేయుడైన శ్రీ స్వామివారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి మరియు సువర్ణ భరిత వజ్రాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి విశిష్ట కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేద మంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోక జనలోక తపో లోక సత్యాది లోక సప్తే మతంగ హిరణ్య శృంగమాల్యకిష్కిందరస్య శృంగాఖ్య పంచదశ పర్వతైశ్చాధిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీరదాఖ్యనో వర్షేణ ధిష్ఠితే ప్రత్యేకం నవసహస్రయోజనే విస్తారితే భరతవర్షే భరతఖండే సావధాన శుభలగ్నే సావధాన ఓం ధ్రువం దేవరుణో ధ్రువం దేవే ध्रुवल्द इंद्रश्च नान्नात्येन समेत स्वाहा अग्नेदम्
पूर्वोक्तमंगलविशेषणप्रतिष्ठायामस्यां शुभतिथो यथा संकल्पितः वनकर्मणि प्रजाभापरिपातया गोविन्द कंठे भद्रामि सुभगे कल्यधारणमुहूर्तः शुभमुहूर्त प्रजा मे कामः समृद्ध्यताम् पशवो वेंकटेशाय मंगलम् స్వర్ణగిరివాస గోవింద. ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 6:30 చతుర్దశ భువనాధీశుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో భక్తి గీతాలాపనలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను వైభవంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సహస్ర దీపాలంకరణ మండపంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామి వారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. గడ్డమేళం ఓం అమిభ్రదగ్నాగైః సృజామాపరిపాదయా సృజాకాండాల కళ్యాణ నిదడే నిదడేర్ఘిలాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. స్వర్ణగిరివాస గోవింద గోవింద. ఓం